సో మనం చూసినాం మొన్న ఈటలకు సంబంధించి ఈటల చేసిన కమెంట్స్ దానికి సంబంధించి జగ్గారెడ్డి కూడా రిప్లై ఇచ్చారు. ఒకసారి మనం చూద్దాం. ఈటల మతి తప్పి మాట్లాడుతున్నారు. సీఎంని తిడితే పదవి వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మర్యాదిస్తుడు అనుకున్నాము, కానీ ఆయనకు మతి తప్పిందని పదవులు రాజకీయాల కోసం దిగజారి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటే ఏమి అధిష్టానాన్ని కాకపట్టుకో. ఒకవేళ బీజేపీ అధ్యక్ష పదవి కావాలంటే మీరు అధిష్టానానికి కాకపట్టుకో, కానీ సీఎంను తిడితే పదవి వస్తుంది అనుకోవడం నీ అవివేకానికి నిదర్శనం. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉండి చివరకు ఈ స్థాయికి వస్తారని అనుకోలేదు. నీ పిచ్చివాగుడు పిచ్చి ప్రేలావాలను ఆపి షాడిస్ట్ సైకో అని మాట్లాడతావు. మాకు అంతకు మించిన మాటలు వస్తాయి, అది గుర్తు పెట్టుకో అని హెచ్చరించారు. సో ఇట్లా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడిన ఈ విధంగా అంటే ఈటల రాజేందర్ ప్రధానంగా ఇటు అధ్యక్ష పదవి కోసమే ఈ విధంగా రేవంత్ రెడ్డిపై మాట్లాడారు అని చెప్పేసి ఆయన చెప్పారు. సో హైదరాబాద్లో అక్రమాలకు గురైన ప్రభుత్వ స్థలాలు చెరువులు హైడ్రా రక్షిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పేదల సమస్యల కోసమేనని చెప్పారు. పేదల ఇండ్లు ప్రభుత్వం వైపు ఎందుకు కూల్స్తుందని ప్రశ్నించారు. ఇక ఈటల కవర్దార్ జగ్గారెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ గురించి నోరు జారితే నడి రోడ్డుపై బట్టలు విప్పి గుంజీలు తీస్తానని బీజేపీ ఎంపీ ఈటలకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి హెచ్చరించారు. మేము తిడితే రాజేందర్ ఉరేసుకుంటారని అన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆయన అనేకసార్లు నోరు జారాడని మండిపడ్డాడని, బీజేపీలో కోరుకున్న పదవులు రాకపోయేసరికి సైకోలాగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు కావాలని కలలు గంటున్నారని, సీఎంను తిడితే ఏదో ఒక పదవి వస్తుందని అనుకుంటున్నారని అనుకోవడం ఇలా సరికాదని జగ్గారెడ్డి అన్నారు. సో ఇట్లా జగ్గారెడ్డి మాట్లాడారు, ఇటు వీళ్ళు మాట్లాడారు. ఓకే, సో ఇటు ఈటల రాజేందర్ గారు కూడా సో ఇటు దీనిపైన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపైన కూడా అవన్నీ కూడా కంప్లీట్గా దివాలా తీసింది. సో తుగ్లక్ పాలన నడుస్తుంది, అదంతా కూడా ప్రజల జోలికి వస్తే మాత్రం ఊరుకోమని ఈ విధంగా కమెంట్ చేశారు. సో ఏదేమైనప్పటికీ అటు ఈటల రాజేందర్ కమెంట్ చేసి దానికి కౌంటర్గా జగ్గారెడ్డి చేసి సో మేమేమంటున్నామంటే గతంలో ఇతర పార్టీ రాజకీయ నాయకులు ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో కేటీఆర్ కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, మల్లారెడ్డి డైరెక్ట్ తొడగొట్టి రా కొడుక అని చెప్పేసి ఈ విధంగా వ్యాఖ్యలు డైరెక్ట్ తొడగొట్టిన పరిస్థితి. సో అప్పుడేటు వేరు మీరు అందరూ మాట్లాడానికి, అప్పుడేటు వేరు. దానం నాగేందర్ కావచ్చు, ఆయన కూడా అప్పుడు గతంలో చేసిన వ్యాఖ్యలు. సో ఇట్లా వీళ్ళందరూ చేసిన మరి అప్పుడు ఎందుకు బయటికి రాలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడారు అంటే ఈటలకు సపోర్ట్గా కానీ కాదు. అంటే మేము నార్మల్ అంటున్నాం, మీరు అంటే ఇంత ఫైర్ అవుతున్న పరిస్థితి. మరి అప్పుడు మళ్ళీ గతంలో ఇటు కేటీఆర్ చేసారు, కేసీఆర్ చేసారు కమెంట్స్, హరీష్ రావు చేసినప్పుడు, మల్లారెడ్డి చేసినప్పుడు, పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడే రారా చూసుకుందామని ఈ విధంగా చేసినప్పుడు వ్యాఖ్యలు మరి అప్పుడేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. సో అప్పుడేటువంటి సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి. సో వీళ్ళు అప్పుడు కూడా మాట్లాడాలి కదా. అంటే ఒక్క నాయకుడు మాట్లాడినప్పుడు ఒక లెక్క రెస్పాండ్ అవుతాం, ఇంకో వాళ్ళు మాట్లాడినప్పుడు ఇంకో లెక్క రెస్పాండ్ అవుతామా? సో పదవుల కోసం ఓకే, పదవుల కోసం మీరు అంటే ఎవరైనా సరే రాజకీయంలో పదవుల కోసమే ఉంటారు. సో కాబట్టి మళ్ళీ మీరు కూడా జగ్గారెడ్డి సో అంటే ఇన్నొద్దులు అంటే ప్రజా సమస్యల పైన కావచ్చు ఇవి ఇన్నొద్దులు మాట్లాడిన జగ్గారెడ్డి సో ఒక బీజేపీ ఎంపీ వ్యాఖ్యల పైన డైరెక్ట్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా స్పందించిన పరిస్థితి. సో పదవుల కోసం ఎవరు ఆశిస్తున్నట్టు ఇప్పుడు సో గతంలో అంటే కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్లో ఎన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు అధ్యక్ష పదవి నాకు ఎందుకు ఇయ్యరు, ఆ రేసులో నేను ఉంటా అని చెప్పేసి మీ వైఫ్కి ఒక పదవి, మీ కూతురుకి ఒక పదవి, మళ్ళీ మీకోసం ఒక పదవి కోసం ట్రై చేస్తూ ఉన్న పరిస్థితి. అంటే మేము అంటున్నాము రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అవన్నీ కామనే, కాకపోతే అందరిపైన ఒకే విధంగా రెస్పాండ్ అవ్వాలి. ఇటు బీజేపీ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా సరే అందరికీ ప్రాపర్గా అంటే ఒక్కోళ్ళనే తీసుకొని ఒక్కోళ్ళు చేసిన వ్యాఖ్యలపైన ఈ విధంగా చేయడం అని కాదు. సో ప్రతి ఒక్కళ్ళపైన ఈక్వల్ ఎలాగైతే వాళ్ళు విమర్శిస్తారు అదే విధంగా రిప్లై ఇవ్వాలి ఈక్వల్. సో ఈ విధంగా కంప్లీట్గా కూడా వీళ్ళిద్దరి మధ్యలో మెయిన్గా ఇప్పుడు ఈటల వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా నడుస్తూ ఉంది. సో ఈ చర్చలు కూడా చాలా గట్టిగా నడుస్తాయి. సో చూద్దాం మనం ఏ విధంగా ఉంటుందో.